మీరు ఆర్టిస్ట్గా ఫలానా డైరెక్టర్ దగ్గర పనిచేయాలని కోరిక ఎవరి మీద ఉందా మీకు? నాకు అలాంటి కోరికలేం లేవు కదా, అలాంటి కోరికలేం లేవు. మీరు యాక్టర్గా ఫలానా ఆర్టిస్ట్ని డైరెక్ట్ చేయాలని మిగిలిపోయిన కోరిక ఏమైనా ఉందా? అలా ఫలానా ఆర్టిస్ట్ని డైరెక్ట్ చేయాలి అని, ఫలానా ఆర్టిస్ట్ని డైరెక్ట్ చేయాలనుకుంటే నేను సిల్వెస్టర్ స్టలోన్కి పెద్ద ఫ్యాన్ బ్రదర్ చిన్నప్పటి నుంచి. ఓకే. సిల్వెస్టర్ స్టలోన్ అంటే నాకు పిచ్చి. సో ఎప్పటికైనా ఒకసారి లైఫ్లో అతన్ని కలిసి ఏదో ఒకటి అతనితో ఒక షాట్లో యాక్ట్ చేయటం, లేకపోతే ఒక షాట్ డైరెక్ట్ చేయటం, లేకపోతే జస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఏదో ఒకటి చేయాలనే ఒక్క కోరిక తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అంబిషన్స్ విత్ ఎనీ అదర్ యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్. లేదా తెలుగు ఆర్ హిందీ ఎవరు లేరు? ఎవరు లేరు. ప్రతి సినిమాకి మీరు సినిమాలు హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ మీరు పడ్డ ప్రతి సినిమాకి ఒకే కష్టం అన్నది అది క్లియర్గా స్క్రీన్ మీద తెలిసిపోతుంది, ఫ్లాప్ అయిన సినిమా కూడా. బట్ మీరు బాగా డిసప్పాయింట్ అయిన సినిమా ఏది? డిసప్పాయింట్ అంటే 2 సినిమాలు. ఒక సినిమా వచ్చి మనసారా. ఆ సినిమా ఇప్పుడు చెప్తే బాగోదు, బికాజ్ సినిమా అయిపోయింది. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద హీరో ఆఫ్ దట్ ఫిల్మ్. ఓకే. మా అబ్బాయితో సినిమా అని చెప్పేసి అడిగాడు ఆయన. సరే చేద్దాం సార్, ట్రై చేద్దాం. హీ వాజ్ నాట్ అ గ్రేట్ లుకింగ్ ఫెలో, అంటే పెద్ద మన కన్వెన్షనల్ టర్మ్స్లో చూస్తే ఒక గొప్ప అందమైన హీరో కాదు. సో సరే అతను ఫేషియల్ స్ట్రక్చర్కి, అతని బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఒక కథ అనుకుందాం అని చెప్పేసి అప్పుడు మనసారా కథ అనుకున్నాం. దానికి విపరీతంగా కష్టపడ్డాం. వాళ్ళ ఫాదర్ మనకి చెప్పిన బ్రీఫ్ ఏంటంటే మా అబ్బాయితో యాక్షన్ సినిమా తీయాలి. సరే యాక్షన్ సినిమా తీద్దాం అని చెప్పేసి సరే దానికి ఒక బ్యాక్ డ్రాప్ అనుకున్నాం. కేరళలో కలరిప్పైట్ అనే ఒక మార్షల్ ఆర్ట్. అసలు మార్షల్ ఆర్ట్ అంటే ఏమిటో తెలియని ఒక కుర్రాడు వెళ్ళి మార్షల్ ఆర్ట్ నేర్చుకుని అది గెలిచి అమ్మాయిని గెలుచుకున్నాడు అనేది కథ. బేసిక్ కమర్షియల్ విన్నింగ్ ఫార్ములా. చాలా కష్టపడి ఎగ్జిక్యూట్ చేసాం ఆ సినిమాని, బాగా కష్టం. అంటే ఇక అది కేరళ వెళ్ళి సెట్లు, మ్యాచింగ్, ఆ కుర్రాడికి పెద్ద ఇది రాకపోవటం, ఇవన్నీ. ఫైనల్గా సినిమా తీసాం. సినిమా బాగుంది అనుకున్నాను నేను. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, ఆ సాంగ్స్ అసలు అన్బిలీవబుల్ సాంగ్స్, ఆ షూట్ చేసిన లొకేల్స్ అండ్ నాకు చాలా బాగా నచ్చిన సినిమా అది. బట్ ఆ సినిమాకి పెద్ద రిసెప్షన్ రాలే. వైజాగ్లో ఒక చోట ఒక థియేటర్లో 100 రోజులు ఆడింది ఆ సినిమా, మిగతా ఎక్కడ ఆడలేదు ఆ సినిమా. అదొక డిసప్పాయింట్మెంట్. రెండోది లడ్డు బాబు. అదే చెప్తాను అనుకున్నాను. లడ్డు బాబుకి సేమ్ కష్టం నాకు ఆ హీరోకి. ఇది ఇంగ్లాండ్ వెళ్ళి ఆ మేకప్ టెస్టులు చేసి ఆ మేకప్ తీసుకొచ్చి మన వెదర్లో ఆ మేకప్ సూట్ ఒక పాపం అతను ఆ మేకప్ వేసుకుని ఒక 60 రోజులు యాక్ట్ చేసి ఫ్యాక్ట్ సూట్లో లోపల ఉడికిపోతూ ఉంటుంది చేసి. నేనేమనుకున్నానంటే నరేష్తో అందరూ స్లాప్స్టిక్ కామెడీస్ చేస్తున్నారు కదా, ఓ మీనింగ్ఫుల్ కథ చెప్దాం. అది పెద్ద బోర్ అని డిస్మిస్ చేస్తారు. బట్ అది రాంగ్ టైంలో రిలీజ్ అయిందా అంటే ఎలక్షన్స్ ప్రీ ఎలక్షన్ హడావుడ్లో పడింది రిలీజ్. మరి అది రాంగ్ టైంలో పడిందా లేకపోతే నిజంగానే బోరింగ్ ఫిల్మ్ అనేది నాకు ఇవాళకి అర్థమవుతుంది. ఈ 2 సినిమాలు నేనైతే ఐ లైక్ ఇట్ అండి, మంచి సినిమా లడ్డు బాబు. మరి అదే అందుకే అడిగాను ఎందుకు ఫెయిల్ అయ్యి ఉంటుంది, మీ అనాలిసిస్ ఏంటండి? అంటే నేను ఐ థాట్ నరేష్ మీద స్లాప్స్టిక్ కామెడీ ఎక్కువ చూస్తున్నారు ఈ మధ్యన. నరేష్ స్లాప్స్టిక్ కామెడీలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. సో మీనింగ్ఫుల్ స్టోరీ ఒక కొత్త గెటప్తో ఇస్తే ఏమన్నా అనుకుంటే అది కూడా అది మరి అతనే బిగ్ క్వశ్చన్ మార్క్ అది. ఈ 2 సినిమాలు. ఆ సినిమా మనసారా అతనితో యాక్షన్ సినిమా తీయమని వాళ్ళ ఫాదర్ మనకి ఇచ్చిన బ్రీఫ్ ప్రకారం మనం తయారు చేస్తే లాస్ట్లో నాతో గొడవ పెట్టుకున్నాడు. మా అబ్బాయితో యాక్షన్ సినిమా తీయమంటే నువ్వు యాక్షన్ సినిమా తీయలేదు. బట్ సార్ చెన్నై పెద్దయ్య కలిపి 19 ఫైట్లు ఉన్నాయండి ఆ సినిమా. క్లైమాక్స్ ఫైటే 10 రౌండ్స్ 16 నిమిషాల ఫైట్ అది. మరి యాక్షన్ సినిమా
బట్ లక్కీగా ఆ సినిమాకి బెస్ట్ యాక్షన్కి నంది అవార్డు వచ్చింది. సో అట్లీస్ట్ నేను సేఫ్ అనమాట. ఏది యాక్షన్ సినిమా, ఇది యాక్షన్కి నంది అవార్డు వచ్చింది. సో లైక్ దట్ ఈ 2 సినిమాలు చిన్న సినిమా రిజల్ట్ ప్రకారం ప్రొడ్యూసర్తో డిస్ప్యూట్స్ వచ్చాయి తర్వాత? ఎస్, బోత్ ద ప్రొడ్యూసర్స్ స్టిల్ ఓవ్ మీ మనీ అండ్ వెల్ ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్ అప్. కనిపించినప్పుడల్లా లేకపోతే మనకి గుర్తొచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటాం, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఎందుకు మరి ఆ పర్టికులర్ థియేటర్లో 100 రోజులు ఆడడానికి కారణం ఏంటి? వైజాగ్లోనే సార్. వైజాగ్ నాకు అదే అర్థం లేదండి. బట్ మేబీ దే లైక్ ఇట్. ఆ టౌన్లో పీపుల్కి బాగా నచ్చింది ఒక సినిమాది. ఓకే. బట్ అక్కడ వెంకటేశ్వర థియేటర్లో 100 days ఆడింది ఆ సినిమా కంటిన్యూస్గా. అండ్ దాంతో మీరు ఆ శ్రీవిద్యని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. శ్రీదివ్య మీరు ఇంట్రడ్యూస్ చేశారు. ఎలా ఉంటుంది ఇప్పుడు ఆవిడ స్టార్ అయి కూర్చుంది? పెద్ద స్టార్ అంటే కదా తమిళ్లో అమ్మాయి. నేను తర్వాత అమ్మాయి సినిమాలు ఏం చూడలేదు నేను. అప్పుడు అమ్మాయి షీ వాజ్ వెరీ యంగ్. ఎస్ ఎస్, టీవీ సీరియల్ నుంచి తీసుకొచ్చారు మీరు. టీవీ సీరియల్ కూడా కాదు, నాకు అసలు అమ్మాయి ఎవరో తెలియదు. మా అసిస్టెంట్ కెమెరామెన్ ఎవరో ఒక అతను పలానా ఎవరో ఒక అమ్మాయి ఉందండి, స్క్రీన్ టెస్ట్ చేస్తారా, పిలిపించమ్మా. వచ్చింది అమ్మాయి, స్క్రీన్ టెస్ట్ చేస్తుంటే ఎందుకు నేను ఆ రూమ్లోంచి బయటకు వచ్చాను. బయటకు వస్తే బయట ఒక అమ్మాయి ఇలా స్తంభానికి ఆనుకుని ఇలాగే నుంచి నాయకు చూస్తాను. ఎవరు ఈ అమ్మాయి అని అడిగాను. ఆ లోపల ఉన్న అమ్మాయి సిస్టర్ సార్ అన్నారు. సరే ఓ పని చేయండి, ఆ అమ్మాయికి ఆపి స్క్రీన్ టెస్ట్ ఈ అమ్మాయికి చేయమని అన్నాను. సో ఈ అమ్మాయికి ఆ కేరళ గెటప్ వేసి స్టిల్స్ అన్నీ తీసాను, చూసాను స్టిల్స్. ఈ అమ్మాయి ఫిక్స్ చేసింది అంతే సార్. అదే శ్రీదేవి. సో దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్. అంతే. ఎప్పుడైనా మళ్ళీ ఆవిడ మిమ్మల్ని ఫోన్ కానీ ఈ మధ్యన ఎప్పుడు కలవలేదు సార్ అసలు. ఆ సినిమా తర్వాత ఎక్కడో ఒకసారి ఎప్పుడో కనిపించింది, ఎక్కడో డబ్బింగ్ థియేటర్లో ఎక్కడో. ఆ తర్వాత నెవర్ మెట్. అంటే ఇప్పుడు స్టార్ అయ్యాక ఒకసారి కూడా మీకు అంటే ఇలాంటివి ఉండవు? నేను కూడా అంతే సార్, నేను కూడా అలాగే. ఇప్పుడు 2 సైడ్ల నుంచి ఉండాలి. నేను కూడా వాళ్ళతో టచ్లో ఉండాలనే యాటిట్యూడ్ నాకు కూడా ఉండాలి. బట్ నేను కూడా ఎందుకు, అది కదా మీరు కదా లిఫ్ట్ ఇచ్చింది. నేను అసలు అలా అనుకోను సార్. మనం ఎవరికి ఏ ఫేవరు చేయట్లేదు. మన అవసరం గురించి అవతలని వాడుకుంటున్నాం. ఇప్పుడు అది వాళ్ళకి బెనిఫిట్ అయింది, ఎక్సలెంట్. ఇప్పుడు నేను వాళ్ళకి ఏదో ఛాన్స్ ఇచ్చాను, వాళ్ళకేదో లైఫ్ ఇచ్చాను, ఇది కాదు. దట్ ఈస్ దర్ డెస్టినీ. వాళ్ళ డెస్టినీలో వాళ్ళకి మనం ఒక టూల్ లాగా ఉపయోగపడ్డాం. వాళ్ళ పాత్రలో మనం వాళ్ళకి ఒక టూల్ లాగా ఉపయోగపడ్డాం. అంతేగాని ఎవరికి లైఫ్ ఇవ్వటం ఇవన్నీ ఉండవు. అలా మీరు రాజీవ్ మెనన్ గారి విషయంలో, రామనాయుడు గారి విషయంలో అలాగే ఫీల్ అవుతారా? మరి 100% నాకెవరు లిఫ్ట్ ఇవ్వలేదు అని. 100%. నాకు యాక్చువల్గా ఇప్పుడు లిఫ్ట్ అంటే ఏంటి సార్? లిఫ్ట్ అనేది ఏంటి? లిఫ్ట్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా బాధ్యతగా ఎప్పుడైనా కాల్ చేయడం కానీ, ఎప్పుడైనా ఇది ఒక నాకు అంటే ఏదో ఒక మైండ్లో ఉండిపోద్ది కదా, వీళ్ళ ఫలానా దగ్గర నేను నేర్చుకున్నాను, ఫలానా దగ్గర. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు ఉంటుంది. గ్రాటిట్యూడ్ ఉంటుంది 100%. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వకపోతే బండి కదలదు కదా. ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది. బట్ నేను అనుకుంటా ఎవరికి లిఫ్ట్ ఇవ్వరండి. ఇది జస్ట్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ దర్ డెస్టినీ. అండ్ మీ పర్సనల్ విషయానికి వస్తే, మీరు ఒక తల్లి లేని బిడ్డ. అండ్ మీ చలపతిరావు గారు ద బెస్ట్ ఫాదర్ అని చాలామంది నోట్ల నుంచి నేను విన్నాను. అంటే ఆయనతో మీ అటాచ్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఒక ఫాదర్కి మీ అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? అటాచ్మెంట్ అంటే ఎలా ఉంటుంది అంటే ఓకే, మీ అటాచ్మెంట్ చెప్పండి అంతే, ఎలా ఉంటుంది? యు ఆర్ వెరీ జోవియల్ ఆర్? అలానే కాదు. సి, వెన్ యూర్ అ బేబీ, యువర్ అటాచ్మెంట్ విత్ యువర్ పేరెంట్స్ ఇస్ డిఫరెంట్.